మంట లేకుండా వంట, రోజూ 1500 మంది విద్యార్థులకు ఆహారం అందిస్తున్న వినూత్న, ఫ్లేమ్లెస్ కిచెన్. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతున్న సమయంలో, మహారాష్ట్రలోని అకోలాలో ఒక వినూత్న ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు సిలిండర్ల కోసం క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. అయితే, ఈ పరిస్థితులు అకోలాలోని ప్రభాత్ డే బోర్డింగ్ స్కూల్పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు. కారణం, అక్కడ అమలు చేస్తున్న ప్రత్యేకమైన, ఫ్లేమ్లెస్ కిచెన్. ఈ మంటలేని వంటగది ఇప్పుడు ఒక ఆదర్శంగా నిలుస్తోంది. ఈ పాఠశాలలో సుమారు 1500 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఈ కిచెన్ ద్వారా ఆహారం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా, కేవలం 2 గంటల వ్యవధిలోనే మొత్తం వంట ప్రక్రియ పూర్తవుతుంది. ఇది సాధారణంగా గ్యాస్పై చేసే వంట కంటే వేగంగా, సమర్థవంతంగా ఉండడం విశేషం. ఇంకా ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే, ఈ కిచెన్లో ఇంధనంగా పొలాల్లో లభించే వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. పంటల అవశేషాలు, పొలాల్లో మిగిలిపోయే బయోమాస్ పదార్థాలను వినియోగించి, వంటను పూర్తి చేస్తున్నారు. దీంతో గ్యాస్పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ విధానం వల్ల ఖర్చులు తగ్గడం మాత్రమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. కాలుష్యం తగ్గుతోంది, వ్యర్థ పదార్థాలకు ఉపయోగం లభిస్తోంది. అంతేకాకుండా, ఇంధన సంక్షోభం వంటి సమస్యల సమయంలో కూడా నిరాటంకంగా ఆహారం తయారు చేయగలుగుతున్నారు. ఈ ఫ్లేమ్లెస్ కిచెన్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు సమర్థవంతంగా పనిచేస్తూ, పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారు. వారి కృషి ఈ ప్రాజెక్ట్ విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. మొత్తంగా, మంట లేకుండా వంట చేసే ఈ వినూత్న విధానం, భవిష్యత్తులో ఆహార తయారీ రంగానికి కొత్త దిశ చూపిస్తోంది. ఇంధన కొరత, పర్యావరణ సమస్యల మధ్య, ఇలాంటి ఆవిష్కరణలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.